సీట్ అంత హైట్ అయితే ఉండడు. మా బామ్మది అయితే ట్రాక్టర్ అయితే తోలుతున్నాడు. నేను ఎప్పుడు చూడలేదు ఈ ట్రాక్టర్ తోలటం, ఇప్పుడైతే చూస్తున్నాను. ఈ స్పైడర్ మ్యాన్ లాంటి మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు పొద్దున్నే నేనైతే చేనుకైతే వచ్చాను. మిరప చెట్లు ఎలా ఉన్నాయని చూసిన తర్వాత అయితే బాగానే ఉన్నాయని నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా మా అమ్మ నేను వెళ్ళేటప్పుడు అయితే ట్రాక్టర్ అయితే తీసుకుంటా గడ్డి మోపులు ఇంటికాడ మళ్ళీ వేసొద్దామని చెప్పింది. నేనైతే ట్రాక్టర్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. చాలా రోజుల తర్వాత కార్ స్టీరింగ్ పట్టుకుని నేను ఇప్పుడు సడన్ గా ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని ఎట్టిపోతుందో నాకైతే అర్థం కాలేదు. ఈ పనుల్లో కనిపిస్తుంది. ఫిజికల్లీ మెంటల్లీ మనమైతే ఈ రోజు అయితే ట్రాక్టర్ డ్రైవ్ చేయలేకపోయినా. అందుకే నేనైతే మా బామ్మది గడికి అయితే ఇచ్చేసిన. వాడికి రివర్స్ వచ్చి కాబట్టి మనకి రివర్స్ రాదు, అది పర్సనల్. నాకు ట్రక్ రివర్స్ చేయడం ఎందుకు రాదంటే మాకైతే ఓన్లీ ఇంజిన్ ఉన్న ట్రాక్టర్ ఉండదు, ట్రక్ లేదు కాబట్టి నాకైతే పెద్ద ట్రక్ అవసరం లేదు కాబట్టి నేనైతే ఇప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడైతే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా, మనకైతే రావట్లేదు. సర్లే ఇప్పుడు నేను నేర్చుకుని మట్టి తోలకాలు తోలాలి మనం, అందుకే నేర్చుకోవడానికి అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదని నేనైతే వదిలేసిన దాన్ని. ఇంకా మా బామ్మది అయితే రేపు వీడు ఖచ్చితంగా ఫ్యూచర్ లో డ్రైవర్ అయిపోతాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈడెప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నా నాకు అర్థం కాలేదు. తర్వాత అయితే నువ్వు ఎలా డ్రైవ్ చేస్తున్నావు, నీ క్లచ్ బ్రేక్లు అందట్లేదు అంటే వాడైతే నాకైతే ఇలా చూపించాడు. ఎలా అంటే ఫస్ట్ క్లచ్ మీద నుంచుని తర్వాత దాన్ని అయితే పైకి లేపి చిన్నగా వచ్చి మళ్ళీ వెంటనే దీని మీద రాస్తాడు. ఇంకా అప్పటి నుంచి అయితే యాక్సిలేటర్ దొక్కుంటే వెళ్తాడంట. చూసారా వాడు డెడికేషన్ ఎలా ఉంది. వాడు డ్రైవింగ్ చేయాలని అంత ఆసక్తి ఉంటే వాడు అంత కష్టపడి నేర్చుకుంటాడు. అదే చదువు మీద ఉంటే ఇంకొంచెం ఫ్యూచర్ లో మంచిగా ఉంటాడు. నేర్చుకోవాలి తప్పలేదు, కానీ ఒక ఏజ్ లో నేర్చుకోవాలి. ఈ ఏజ్ లో నేర్చుకుంటే వీడికి ఇంట్రెస్ట్ మొత్తం దీని మీద ఉంటుందో చదువు పాడు. గడ్డి మోపులు అయితే మేమైతే వేయడానికి అయితే వచ్చిన తర్వాత మా బామ్మది అయితే ఇంకా సర్లే నేను దోల్తా బావాని వాడైతే డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. అదే నేను ఫస్ట్ లో క్లిప్ లో పెట్టి గడ్డి మోపులన్నీ ట్రక్కులు వేసిన తర్వాత అయితే మొత్తం మూకులు కట్టేసి మేమైతే బయలుదేరాలి. ఊర్లో పొలాలంటే ఖచ్చితంగా ట్రాక్టర్ దిగబడాలిగా. మా ఫస్ట్ లో మా ట్రాక్టర్ కూడా దిగబడిపోయింది. తర్వాత మా ప్రో డ్రైవర్ ఉన్నాడు, ప్రభుగాడు వాడైతే బయటకి అయితే తీశాడు. వీడిని ఎందుకు ప్రో డ్రైవర్ అన్నానంటే నేను ట్రాక్టర్ తోలేటప్పుడు అయితే ఇక్కడైతే బేసిక్ గేర్ రేటింగ్ కూడా రాదు. ఇప్పుడైతే వాడైతే మంచి నాకన్నా బాధ అవుతున్నాడు. అదే అందుకే ప్రో డ్రైవర్ అన్నాను. వీడియో నచ్చిందా లైక్ కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సాగర్ వాల్మీకి బ్లాగర్.